ఈరోజు మనకి రన్నింగ్ మోర్టాలిటీ రావడానికి ఆర్ఎంఎస్ రెండు వైట్ కట్ రావడానికి గల ప్రధాన కారణం మనకి చెరువులో రొయ్య మోల్టింగ్ అయిన తర్వాత కొంచెం సేపు నేల మీద పడి ఉండడం, తర్వాత కొంచెం వీక్గా ఉండడం, సాఫ్ట్గా ఉండడం వల్ల అది చాలాసేపు నేల మీద ఉంటుంది. ఆ నేల మీద ఉన్నప్పుడు ఆ నేల మీద ఉన్నటువంటి బ్యాక్టీరియాని తినడం వల్ల మనకి రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్ కానీ లేదంటే వైట్ కట్ అనేది రావడం కానీ జరుగుతుంది. ఈ మోల్టింగ్ ప్రక్రియలో మోల్టింగ్ అయిన 2 రోజుల ముందు కనుక మనం హై డెన్సిటీలో సాయిల్ ప్రోబయోటిక్ అలాగే వాటర్ ప్రోబయోటిక్ అనేది ఇచ్చుకోవడం వలన, దాంతోపాటు మోల్టింగ్ 2 రోజుల ముందు నుంచి కూడా గట్ ప్రోబయోటిక్ అనేది మార్నింగ్ మేతలో ఈవినింగ్ మేతలో పెట్టుకోవడం వల్ల ఆ మోల్టింగ్ అయినటువంటి యానిమల్ నేల మీద ఉన్నప్పుడు ఎటువంటి బ్యాక్టీరియా గట్లోకి వెళ్ళకపోవడం వలన మనకి కొంచెం రన్నింగ్ మోర్టాలిటీ, వైట్ గట్ లాంటివి కూడా నిర్మూలించే అవకాశం ఉంది. కావున రైతు సోదరులు అందరూ కూడా మనకు మోల్టింగ్ అనే ప్రక్రియను పట్టుకోవాలి. ఎప్పుడు మోల్టింగ్ అవుతుంది ఏంటన్నది ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసుకుంటూ మోల్టింగ్ అవుతున్నప్పుడు 2 రోజుల ముందు నుంచి కూడా హై డెన్సిటీలో ప్రోబయోటిక్, వాటర్ అండ్ సాయిల్ ప్రోబయోటిక్ అలాగే గట్ ప్రోబయోటిక్ కూడా మేతలో పెట్టుకోవాలి. Dr. Grow, say yes to growth.